ముందుగా తండ్రి అయిన దేవాదేవునికి నా హృదయపూర్వక వందనాలు. అలాగే చేరువచ్చి మీ అందరికీ కూడా ప్రభు పేరుతో వందనాలండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, మహోన్నతుడ, సర్వోన్నతుడ, సర్వ సృష్టికర్తమైనటువంటి మా ప్రియ పరలోకపు కన్న తండ్రి, దేవామి ఘనమైన నామమునకు తండ్రి, లెక్కించలేని స్థుతులు స్తోత్రములు ప్రభా. మరి గతించిన కాలం అంతట్లో కూడా దేవా తండ్రి మమ్మల్ని ఎంతగానో రక్షిస్తూ తండ్రి ప్రకృతి ఒడిలో ఎంతో క్షేమంగా భద్రంగా కాపాడుతున్నాయినా మీ అమూల్యమైనటువంటి కృపను కాపుదలను మాకు ఇస్తూ ఇంతవరకు సజీవులుగా ఉంచినందుకు తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు నాయన ప్రభా. తండ్రి అనుక్షణం కూడా మీ భద్రతలో మమ్మల్ని సంరక్షిస్తున్నందుకు తండ్రి దేవా ఈ అపారమైనటువంటి ప్రేమను బట్టి కృపను బట్టి ఏమి ఇచ్చినా మీరు అందించుకోలేని తండ్రి. మరి అతి ముఖ్యంగా మరి పరిశుద్ధుడే నాన్న తండ్రి మీ సన్నిధిలో ఉండే ధన్యతను మా అందరికీ దయచేసి ప్రభా. అందుని బట్టి తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు నాయన తండ్రి. పరిశుద్ధుడే నాన్న ఈ ఆదివారం రోజు తండ్రి ఉదయకాల సమయంలో మిమ్మల్ని ఆరాధించుకునేటువంటి గొప్ప భాగ్యాన్ని ఇచ్చారు నాయన తండ్రి. మరి ఇంతవరకు నడిపించినందుకు మీకు వందనాలు స్తోత్రాలు. మరి వాక్య సందేశంలో గెలుచుండగా చెప్తున్న నాకు సంయోచితమైన జ్ఞానాన్ని ఇవ్వండి, ఆత్మ సహాయాన్ని ఇవ్వండి ప్రభా. మరి చేరువచ్చినటువంటి సంఘ బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోనండి తండ్రి. వారెంతో క్షేమకరమైనటువంటి సురక్షితమైనటువంటి ప్రాంతంలో ఉన్నారని గ్రహించి నెమ్మది కలిగినటువంటి హృదయాలు గలవారే దేవా మనసును అంతా కూడా ఇక్కడ వాక్యమంతా మాత్రమే కేంద్రీకరిస్తూ ప్రభా వారికి ఉన్నటువంటి ఇబ్బందులు సమస్యలు అన్నీ కూడా మీ చెంత ఖచ్చితంగా తొలగింపబడతాయి అనే విశ్వాసంతో పరిపూర్ణ విశ్వాసంతో వారి ధైర్యం కలిగి ఉండగలిగేటువంటి స్థితిని వారందరికీ కూడా దయచేయండి తండ్రి. ప్రతి ఒక్కరూ కూడా విన్న మాటల ప్రకారంగా మరి వారి హృదయంలో ప్రతి మాటను కూడా భద్రం చేసుకుంటూ విన్న మాట ప్రకారంగా జీవించగలిగే గొప్ప ధన్యతను దయచేయండి. అలాగే ప్రభా సంఘానికి అవసరమైనటువంటి మాటలు చెప్పడానికి కావలసిన వివేకాన్ని, జ్ఞానాన్ని, శక్తిని, ఆరోగ్యాన్ని నాకు అనుగ్రహించమని మరి ముఖ్యంగా ఆత్మ సహాయంతో నడిపించమని వేడుకుంటూ ఈ ప్రార్థన మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరుతో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువు నడుస్తున్న కాలంలో ప్రభువు భూమి మీదకి వచ్చిన తర్వాత సువార్త పని ప్రారంభించిన తర్వాత ఆయన పరిచర్య కొనసాగిస్తూ ఉన్నారు. పరిచర్య కొనసాగిస్తున్న క్రమంలో ప్రజలతో చాలా దగ్గరగా నడుస్తూ ఉండేవారు. ప్రజల సమస్యల్ని వింటూ వాళ్లతో సమానంగానే ఈయన కూడా బ్రతుకుతూ ఉన్నారు. చాలా అతి సామాన్యుడిగా, ఒక వ్యక్తిగా, ఒక మానవ మాతృడిగా ప్రతి ఒక్కరి ఆయన ఎవరినైతే స్వస్థపరచాలనుకున్నారో, ఎవరి సమస్య వరకు వెళ్ళాలనుకున్నారో వాళ్ళందరినీ కూడా అలా టచ్ చేస్తూ, మాట్లాడుతూ, బోధిస్తూ, ఎన్నో సూచక్రియలు చేస్తూ తన పరిచర్యను అలా కొనసాగిస్తున్న క్రమంలో మీరు ఆలోచించండి. అలా చేస్తున్న టైంలో ఒక్కొక్కరికి ఒక అవసరత ఉంటుంది. అందరిది ఒకే అవసరాలు ఉండవు, అందరివి ఒకే పరిస్థితులు కూడా ఉండవు. ఒకరికి ఆరోగ్యం కావాలి, ఒకరికి ఇంట్లో ఆర్థిక పరిస్థితి బాగుపడాలి, ఒకరికి ఇంకొకటి కావాలి, మనశ్శాంతి కావాలి, ఇంకొకరికి విభేదాలు విమర్శలతోటి సతమతం అయిపోతూ ఉంటే ప్రశాంతతను కోల్పోతారు, సమాధానం కావాలి. ఇలాంటి పరిస్థితులున్న ఈ యొక్క జీవితంలో ఎన్నో అడుగుండొచ్చు కదా ప్రభువుని. అప్పుడున్న ప్రజలు, సమకాలికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎన్నో ప్రభు దగ్గరకు వచ్చి ఎన్నో అడుగుండొచ్చు. ప్రభు ఏదైనా సరే కష్టమని చెప్పారా? ఏం చెప్పలేదండి. మనకి ఎక్కడా కూడా కనబడదు. ఇప్పుడు ఒక దెయ్యం పట్టిన వాడిని తీసుకొచ్చారు అనుకుందాం. ఇది టైం పడద్దు నాకు దీన్ని బాగు చేయాలంటే అని చెప్పారా? దెయ్యాన్ని వెళ్ళగొట్టి ఆ మనిషిని బాగు చేసి పంపారా? సులువే, ఆయనకు సులువే. ఇది మనకు కష్టం. ఇప్పుడు ఒక దెయ్యం పెట్టిన వ్యక్తిని చూస్తే
మనందరికీ ఏ స్పెషలిస్ట్ దగ్గరికి తీసుకెళ్ళాలి, ఎవరికి చూపించాలి, ఎంత ఖర్చు అవుతుంది, ఎంత టైం పడుతుంది? ఒకేసారి వెళ్ళిపోదు కదా దెయ్యం, ఎంతో కాలంగా పట్టి పీడిస్తుంది. అలాంటిది ప్రభు దగ్గరకు వచ్చేసరికి వారిపై జాలిపడి కనికరపడి ఆ మనిషిని బాగు చేశాడు, దెయ్యాన్ని వెళ్ళగొట్టాడు. సరే, ఇది అయిపోయింది. ఎవరి దగ్గర కూడా బాగవని ఒక రోగంతో వచ్చారు. ఒక స్త్రీ వచ్చింది, లేదా ఇంకా పక్షవాయువు గలవాణిని మంచంతో తీసుకొచ్చారు చూడండి. అది రెండు కూడా పెద్ద సమస్యలు ఆ కాలానికి. అంటే ఎంతో కాలంగా ఏమి కూడా రక్తస్రావం కల స్త్రీ కూడా మందులు వాడే ఉండొచ్చు, ఎన్నో ప్రయత్నాలు చేసే ఉండొచ్చు. అలాగే మంచంపై నలుగురు మోసుకుని వచ్చిన వ్యక్తిని కూడా ఎంతో మందికి చూపించి ఉండొచ్చు. అంటే అది ఒక రకంగా మొండి సమస్యే. ప్రభు బాగు చేశారా లేదా? స్వస్థత జరిగింది, వెంటనే చేశారు. అంటే వాళ్ళకు జరిగినవి మనకు జరగవా? జరుగుతాయి. అవేం కష్టం కాదండి. అంటే మనకు కష్టం. ఇప్పుడు మనం భరించి, మనం మనిషిగా ఆలోచిస్తాం కాబట్టి మనం భరించడానికి, దాటడానికి చాలా కష్టంగా ఉంటాయి. ఇప్పుడు మనకు సులువు ఎలా అవుతుంది? ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు సులువైపోద్ది. అది ఆయన ఏమి ఇది రేపురా, ఇప్పుడు పని అవ్వదు, లేదండి ఇప్పుడు నాకు ఖాళీ లేదని చెప్పలేదు. నువ్వు విన్నపం నువ్వు పెట్టిన వెంటనే నేను స్వస్థపరుస్తాడు. నువ్వు అడిగిన వెంటనే నీ కార్యం చేసి చూపిస్తాడు. ఎక్కడా కూడా ఇది నా వల్ల కాదు, ఇది నాకు కష్టం, ఇది కొంచెం ఇబ్బందికర పరిస్థితి అని ఆయన ఎక్కడ ఏ విషయంలో కూడా మీరు గమనించండి. ఆ కానా విందులో ద్రాక్షరసం అయిపోయినప్పుడు కానివ్వండి, ఆ కార్యం ఇది నాకు చేత కాదనలేదు, జరిగించారు. అక్కడ వివాహం ఏమీ ఆగిపోలేదు. దానివల్ల అక్కడ ఒక అద్భుతమే జరిగింది. నీళ్లను ద్రాక్షరసంగా మార్చారు. ఇంకా ఎన్ని 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 అంటే లెక్కలేనన్ని. అలాంటి మనుషులమే కదా ఇప్పుడు మనం కూడా. అలాంటి ప్రభువే. అంటే అప్పుడే ఎంత శక్తిమంతుడో ఇప్పుడు కూడా అంతే శక్తిమంతుడు. అలాంటి ప్రభువే కదా ఆయన కూడా. ఏమీ మార్పు లేదు. కాలం కొంచెం ముందుకెళ్ళింది అంతే. వారికి ఉన్న సమస్యల్లో ఏదో ఒకటి ఒకవేళ మనకు కూడా ఉండొచ్చు. అది మీ వరకు మీకు పెద్దది, మన వరకు మనకు పెద్దది. ఒకసారి ప్రభు దగ్గరికి చేరిపోయింది అనుకోండి, ఆ ప్రార్థన వెళ్ళిపోయింది అనుకోండి, ఆయన ఆలకించాడు, దీనికి సమస్యకు పరిష్కారం పంపేశాడు అనుకోండి, అప్పుడు మీరే అనుకుంటారు, అయ్యో దీనికోసం నేను ఎంత నలిగిపోయానా, దీనికోసం నేను ఎంత బాధపడిపోయానా, దీనికోసం ఎన్ని రోజులు నేను కృంగిపోతూ గడిపాను అనిపిస్తుంది. అంటే ప్రభు దగ్గరికి వెళ్ళేటప్పటికి సులువైపోతుంది. ఆ వెళ్ళడమే కావాలి, ఆ వెళ్ళడమే ఇంపార్టెంట్. మరి ఎలా వెళ్తుంది? ప్రార్థన వల్ల, మన ప్రవర్తన వల్ల, మన జీవితం ఆయనకు నచ్చాలి, మన హృదయం ఆయనకు నచ్చాలి, ముఖ్యంగా సన్నిధి అనుభవం ఉండాలి. అయితే ఇదంతా పక్కన పెట్టండి, ఇవన్నీ భౌతిక విషయాలు, ఇవన్నీ పెద్ద ప్రాబ్లం కాదు. మీరు కూడా అలాగే ఫీల్ అవ్వండి. ఇప్పుడు ప్రభువు నాతో ఉండగా, ఆ దైవశక్తి నాకు తోడుండగా, ఈ రోజు చెప్పాను కదా, ప్రార్థన చేశాను, ఈ రోజు కాకపోతే రేపైనా దానికి సొల్యూషన్ లేదా ఆ సమస్యకు పరిష్కారం చేసి చూపుతాడు. నాకు ఆ నమ్మకం ఉంది. నేను అంత బలంగా విశ్వసిస్తున్నాను. దేవుడిపై భారం వేసాను. ఇంక నేను ఆలోచించిన దాని గురించి. ఎందుకంటే చూసుకునేది ఎవరు? ఆయన. మళ్ళీ మనం రిక్వెస్ట్ పెట్టి అవుద్దా లేదా, చేస్తాడా లేదా అని అనుమానించకండి. అది మళ్ళీ ఏమవుతుంది? విశ్వాసంలో సందేహాన్ని జోడిస్తున్నాం. ఇక్కడ ఆలస్యం అవుతుంది, పని అవుతుంది, ఆలస్యం అవుతుంది. కాబట్టి ఇక్కడ ఏ డౌట్ లేదండి. అప్పుడు చేసిన ప్రభువే ఇప్పుడు కూడా మనం నమ్ముకున్నది. అప్పుడున్న శక్తి ఆయనకు ఇప్పుడు కూడా ఉన్నది. కాబట్టి ప్రభు దగ్గరకు వెళ్ళినప్పుడు మీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది, మీ సమస్య పరిష్కరింపబడుతుంది. అయితే ప్రభు కూడా కష్టంగా ఒక సమస్య గురించి ఆలోచించాడు. ఇవన్నింటి గురించి కాదు, ఇవన్నీ ఆయన తేలికే అన్నాడు. మీకు కూడా నేను చేయగలుగుతాను, మీరు వీటి గురించి పెద్దగా బాధపడవలసిన పని లేదు, అవి శాశ్వతం కూడా కాదు, కొన్నాళ్ళు ఒకవేళ వేధించిన తర్వాత తొలగిపోతాయి. అది మీకున్న భక్తిని బట్టి, మీ యథార్థతను బట్టి, మీ నీతిని బట్టి, మీ పరిశుద్ధతను బట్టి ఒకళ్ళకి తొందరగా జవాబు వస్తుంది,
ఒకళ్ళు కొద్దిగా ఆలస్యంగా జవాబు వస్తుంది. ఆలస్యంగా వచ్చిందంటే ఇంకా మీరేదో చిన్న మిస్టేక్ చేస్తున్నారు, ఇంకేదో సరి చేసుకోవాలి అని అర్థం. అయితే ఇంకొక సమస్య ఉంది. మనకైతే అసలు అది వల్ల కానే కాదు తీర్చుకోవడం. ప్రభు కూడా కొంత ఏర్పాటు చేయవలసిన సమస్య వచ్చింది. ఏంటది? నరకం అండి, పాతాళం. ఈ పాతాళం గురించి ప్రభువే, దేవుడే కొంత ఆలోచించాడు. అంటే ఇవన్నీ చిటికలో అయిపోయినాయి. కానీ ఎందుకంటే ఇది మనిషి ప్రతి ఒక్కరు కూడా అంటించుకుంటూనే ఉన్నాడు. పాపాన్ని అంటించుకోవడం, పాతాళానికి వెళ్ళిపోవడం, చెడుతనాన్ని అలవాటు చేసుకోవడం. దీని నుంచి విడిపించడానికి కొద్దిగా సమయం పట్టింది, కొద్దిగా శ్రమ తీసుకున్నాడు ప్రభు. అందరి భారాన్ని ఆయనపై వేసుకుని తీసుకున్నాడు. ఇక్కడ ప్రభువే ఆలోచించాడు అంటే మనం కూడా ఆలోచించాలి. అంటే ఎంతసేపు మనసు ఎక్కడ ఉండిపోతుంది? శాశ్వతం కాని వాటిపైనే మనసు పెడుతున్నాం. అంటే శాశ్వతం కాని సమస్యల పైన. అది ప్రభు ఏం చెప్తున్నాడంటే అది ఈ రోజు ఉంటుంది, రేపు వెళ్ళిపోద్ది. అలాగే నమ్మండి మీరు. శాశ్వతంగా ఉండిపోవు. ఇప్పుడు సుఖమైనా ఉండిపోదు, కష్టమైనా ఉండిపోదు. దాటుతారు మీరు. మీ ఒడిదుడుకులతో అప్ అండ్ డౌన్స్ ఉంటాయి లైఫ్ అయిన తర్వాత. అయితే వదలని ఒక సమస్య ఉంది. పట్టుకుందా, ఒక్కసారి పట్టుకుందా అది ఎప్పటికీ విడిచిపెట్టదు. దానికోసం ఒకసారి మీరు జాగ్రత్త పడుతున్నారా? ఒకసారి మీరు ఆలోచిస్తున్నారా? అంతేగాని దాన్ని అసలు పక్కనే పెట్టి ఆ ధ్యాసే లేకుండా, ఆ ఆలోచన లేకుండా, ఇది వరకు క్రీస్తులోనికి రాకముందు ఎలా బ్రతికామో క్రీస్తు దగ్గరకు వచ్చిన తర్వాత, రక్షణ పొందిన తర్వాత కూడా అలా రొటీన్ లైఫ్ అయిపోతుందా అనుకుంటే మీరు నెమ్మదిగా లోకంలో కలిసిపోవడానికి సిద్ధంగా ఉన్నారు అని అర్థం. అయితే ప్రభు, మరి దీనికోసం నువ్వేం ఆలోచించావు, ఏం చేయమంటావు మరి ఇప్పుడు అని అడిగితే ఒక మాట చెప్తున్నారు, చూద్దాం. మత్తయి సువార్త 16:18 చదవండి. మత్తయి సువార్త 16:18. అందుకు యేసు మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవని నేను నీతో చెప్పుచున్నాను. ఇక్కడ ఆలోచించారా? ఇక్కడ పేతురు గారితో ఒక మాట చెప్తున్నారు. ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను. ఈ బండ అంటే క్రీస్తు అనే బండ మీద సంఘాన్ని కడతాను. పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవ నేరవు. అమ్మయ్య, ఒక్క మార్గం దొరికిందండి మనకి. ఇప్పుడు ప్రతి మనిషి ఎక్కడికి వెళ్తున్నాడు అని చెప్పాము. ఇప్పుడు క్రీస్తు లేడనుకోండి మధ్యలో ఆపడానికి. ఇప్పుడు మనకి పాతాళానికి మధ్య క్రీస్తు నిలబడ్డాడు. ఈయన రక్షించేస్తున్నాడు అందరినీ. క్రీస్తు అడ్డుగా లేనప్పుడు ఎక్కడికి వెళ్తున్నాడు మనిషి? నరకానికి వెళ్ళిపోతున్నాడు. ఇంకా ప్రతి ఒక్కరూ ఈ పాపాన్ని జయించిన వాళ్ళు లేరు, దీన్ని చెడు ప్రభావంతో బ్రతకనోళ్ళు లేరు. ఏదో ఒక పాపం అంటించుకోవడం, అదేం చేస్తుంది? పాతాళంకి తీసుకెళ్ళిపోతుంది, పాతాళ లోకానికి తీసుకెళ్ళిపోతుంది. అయితే ఒక్క చోటంట పాతాళం పని చేయలేదంట. ఇప్పుడు మీకు అర్థం కావాలి సంఘం విలువేంటో. ఆట విడుపు కాదు సంఘం అంటే. పాతాళలోక ద్వారాలు నిలవ నేరన్నది ఏదైనా ఉంది అంటే ఏంటది? సంఘం అండి. ఏమన్నాడంటే ఆదిలోనే అంటే క్రీస్తు అనే బండ మీద సంఘాన్ని కడతాను. ఆ సంఘంలోనికి ఎవరైతే చేరతారో అక్కడ పాతాళ లోకం పని చేయలేదు, దాని ఎదుటే నిలబడలేదు. అంటే మీరు ఎక్కడైనా ఉండండి, ఇప్పుడు అది నోరు తెచ్చుకొని ఉంటుందా? పాతాళ ద్వారాలు తెరవబడి ఉంటాయా? నిలుస్తాయా? నిలుస్తుంది. దాన్ని ఓడించగలిగే, దాన్ని తప్పించుకోగలిగే శక్తి సంఘం దగ్గర తప్పితే ఇంకెక్కడా కూడా లేదు. ఆ శక్తి ఇక్కడే ఉంది. అంటే దేవుని మందిరం అనండి,
దేవుని యొక్క ఆశ్రయం అనండి, సంఘం అనండి. ఆ సంఘంలో ఉన్నారా, మీరు క్షేమంగా ఉన్నట్లే. ఇక్కడ నిలబడదు, ఇక్కడ దాని శక్తి పనిచేయదు. మరి ఎక్కడున్నా మిమ్మల్ని మింగేస్తుంది. వర్షాకాలంలోనూ వరదలు ఎక్కువ వచ్చినప్పుడు ప్రభుత్వాలు కొన్ని ఏర్పాట్లు చేస్తాయండి. తెలుసా ఎవరికైనా? పల్లపు ప్రాంతాల్లో ఉండిపోయిన వాళ్ళకి పునరావాస కేంద్రాలని వెళ్తే మీకు తెలిసిన వాళ్ళ దగ్గరికి, మీకు వేరేగా క్షేమంగా ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోమని ముందే హెచ్చరిక చేస్తారు. అసలు మాకు ఎవరూ లేరు, మాకు ఏ దారి లేదు, మాకు ఏ దిక్కు లేదు, ఇంక మమ్మల్ని ఆదుకునే వాళ్ళు ఎవరూ లేరు అన్నారనుకోండి, ప్రభుత్వమే ఏం చేస్తుందంటే పునరావాస కేంద్రాలని కొన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఉంటాయి చూడండి, ఖాళీగా ఉంటాయి ఆ బిల్డింగ్స్. అంటే ఏదైనా కార్యక్రమం జరిగితేనే అవి పనిచేస్తాయి, ఉట్టప్పుడు ఖాళీగా ఉంటాయి. అలాంటి వాటిల్లో తల దాచుకోండి. మీరు విలువైన వస్తువులు, విలువైన సంపదలు లాంటివి ఏమైనా మీకు ఉంటే, విలువైన వస్తువులు పోకూడనివి ఏదన్నా ఉంటే వాటిని తీసుకురండి. ఎందుకంటే ఇల్లు అంతా ఖాళీ చేసి రాలేరు కదా ఇప్పుడు. కాబట్టి ఇంకా ఉన్న సామాన్లు ఏవి ఉంటే ఉంటాయి, ప్రాణాలైనా దక్కుతాయి. ఎందుకంటే వరద వచ్చే ప్రమాదం ఉంది, తుఫాన్ వచ్చే ప్రమాదం ఉంది. ఇప్పుడు వాటితో పాటు మీరు అలాగే ఉంటే ఏమవుతుంది? మీరు కూడా కొట్టిపోతారు, ఇల్లు కూడా కొట్టిపోతాయి, అందులో ఉన్న విలువైన వస్తువులు పోతాయి, మీరు కూడా. ప్రమాదం వచ్చిన తర్వాత అప్పుడు మునిగిపోతున్నానంటే అప్పటికప్పుడు ప్రభుత్వం కదిలి రాగలదా? ఆ టైంకి అవుతుందా రక్షించడం? ముందే చెప్తారు. ఏమీ దారి లేదు అన్న వాళ్ళందరూ ఏం చేస్తారంటే వాళ్ళకు ఉన్నది కొద్ది గొప్ప ఏమో మూటలు కట్టుకుని అక్కడికి వెళ్ళిపోతారు. ఎందుకంటే ఈ వరద ప్రమాదం తప్పేంత వరకు, ఆ వాతావరణ హెచ్చరిక వాళ్ళు మళ్ళీ చెప్పేంత వరకు కూడా అక్కడే ఉంటారు. వాళ్ళకి ఫుడ్, నీళ్లు ప్రభుత్వమే ఇస్తుంది. పులిహార ప్యాకెట్లని, ఒకసారి కొంచెం టీలని, కొన్ని మంచినీళ్ళని, అవన్నీ కూడా వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా వాళ్ళే సప్లై చేస్తారు. ఇప్పుడు వస్తే రాని పోతే చూద్దాంలే. అప్పుడు ఆ వరద వచ్చినప్పుడు మాట కదా, ఏమో ఆ వాతావరణ శాఖ వాళ్ళు కరెక్ట్గానే చెప్పారు, నిజం చెప్పారు, అబద్ధం చెప్పారు, చూద్దాంలే అని అక్కడే ఉంటే ఏమవుతుంది? కొట్టుకుని పోరా. అలా ఉందండి దేవుడు మాట కూడా. అంటే తీసుకోవడం కూడా, మనిషి తీసుకోవడం. దేవుడు ఏమంటున్నాడంటే రేపు పొద్దుట ప్రమాదం పొంచి ఉంది మీకు, ఎక్కడెక్కడో తిరక్కు. ఆయన చూపినటువంటి ఆ పునరావాస కేంద్రం ఏదంటే ఈ సంఘమే. ఈ సంఘంలో ఉంటే నువ్వు క్షేమంగా ఉంటావు. ఎందుకంటే పాతాళలోక ద్వారములు ఇక్కడికి వచ్చిన వాళ్ళని ఏం చేయలేదు, నిలవనేరదు ఇంకా. అంటే దీన్ని కదిలించలేదు, దీన్ని మింగేయలేదు. సో నీకు ఒక సేఫ్టీ ప్లేస్ అరేంజ్ చేశాను నేను. అది ముందుగానే వచ్చే మునిగిపోయాక నేను పిలుస్తాను, ప్రభా దేవా నేను కాలిపోతున్నానంటే అప్పుడు రాదు, సహాయం రాదు. ముందుగానే వచ్చి చేరుకో, ఆ సంఘంలో ఉండు, నువ్వు క్షేమంగా ఉంటావు. నువ్వు ఇంకా తర్వాత నీ జీవితం ముగిసిన తర్వాత, నీ టైం అయిపోయిన తర్వాత నీ ఆత్మ ఆ పాతాళాన్ని మింగలేదు, అప్పుడు రక్షించుకుంటది. నిన్ను నువ్వు రక్షించుకుంటావు ఇక్కడ ఉంటే. అంటే ఇది ఎంత ఆట విడుపుగా ఉందంటే, ఖాళీ ఉంటే వెళ్ళడం, లేకపోతే లేదు. చిన్న పనికి పెద్ద పనికి, చిన్న విషయానికి కూడా సంఘానికి వెళ్ళాలా. యూట్యూబ్లో ఏం వింటారండి మీరు? ఆయన సహవాసంతో ఉండండి, సహవాసంగా కూడుకోవడం, సమాజంగా కూడుకోవడం మానొద్దు అని చెప్పారు. అంటే ఆయన తెలియక చెప్పారు. ఇప్పుడు ఆ మాట తెలిసే కదా, ఆలోచించే కదా చెప్పారు. దీనికి ఆల్టర్నేట్ ఎత్తుక్కుంటున్నాం మనం. యూట్యూబ్లో ఏం వింటారు? సరే ఒక 10 నిమిషాలు విన్నారు, ఏదో ఒక మెసేజ్ పెట్టుకున్నారు, ఒక 10 నిమిషాలు విన్నారు, కాల్ వచ్చింది. కాల్ ఎత్తుతారా? కాల్ మాట్లాడతారా? లేదు నేను ప్రసంగం పెట్టుకున్నాను కాబట్టి అయిపోయేంత వరకు ఇదే వింటాను అంటారా? కరెక్ట్గా చెప్పండి. మీరు ఫోనే మాట్లాడతారు. చెక్ చేసుకోండి కావాలంటే, ఫోనే మాట్లాడతారు. లేదు మెసేజ్ వచ్చింది, ఇది ఒకసారి వచ్చేసి అక్కడికి వెళ్ళి ఆ మెసేజ్ చదువుకొని మళ్ళీ వాళ్ళకి రిప్లై ఇచ్చి మళ్ళీ వస్తారు.
ఇలా రకరకాలుగా డైవర్ట్ అయిపోతూ ఏం వినేస్తారు మీరు యూట్యూబ్లో మెసేజ్. ఇప్పుడు టైం ఎవరికి ఇచ్చారు? మీరు దేవుడికి ఇచ్చాను అనుకుంటున్నారేమో. సగం టైం ఎవరికి పోయింది? కాల్స్కి అనవసరంగానే వేస్ట్ అయిపోయింది. అక్కడ కూడా అపవాది మోసం చేస్తున్నాడు. సరే పోనీ ఎలాగో ఆఫ్ చేసుకుంటూ మాట్లాడుకుంటూ మెసేజ్లు చదువుకుంటూ ఏదో పూర్తి చేశారండి. గంట మెసేజ్ 2 గంటలకు మెసేజ్ విన్నారు, ఆఖరికి పూర్తి చేశారనుకోండి. ప్రభు వాళ్ళు ఎవరు ఇస్తారు మీకు? అండ్ జరుగుతాయి అన్నీ లేదండి. ఆయన ఒక మాట చెప్పారంటే మనం గౌరవించి తీరాలి, విలువ ఇచ్చి తీరాలి. నువ్వు క్షేమంగా నువ్వు మునిగిపోతావు. ఇక్కడ ఏర్పాటు చేస్తాం, ఒక నివాసం ఏర్పాటు చేస్తాం. నీ ఇల్లు బాగోలేదనే కదా ప్రభుత్వం వాళ్ళు పెట్టింది. నీ ఇల్లు గట్టిగా లేదనే కదా, నీ పునాది సరిగా లేదనే కదా, నువ్వు ఎత్తైన ప్రాంతంలో లేవు, లోతట్టు ప్రాంతంలో ఉన్నావు అని జాలిపడే కదా పెట్టింది. వెళ్ళంటే ఎలాగా? అప్పుడు నీ నష్టాన్ని నువ్వే కొనిపించు. ఇక్కడ కూడా నువ్వు బలహీనుడివి, నువ్వు లోకంలో ఉంటే పడిపోతావు. నీకు నా మాట అవసరం, జీవాహారం అవసరం. ప్రతి వారం ఈ వాక్యంతో నువ్వు బలం పొందుకోవాలి, ఆత్మీయంగా బలపడాలి, స్థిరపడాలి. అప్పుడు మాత్రమే పాతాళం నుంచి తప్పించుకోబడతావు అని చెప్తూ ఉంటే ఈ రోజు ఖాళీ లేదు ప్రభా, తర్వాత వద్దాంలే, మొదటి వారం వెళ్తే సరిపోతులే, లేదా జనవరి 1 ఏదైనా అక్కడ ఒకేషన్ జరిగినప్పుడు వెళ్తే సరిపోతులే, లేదా నాకు ఏదైనా ఆశీర్వాదం వచ్చినప్పుడు వెళ్తే సరిపోతులే అనుకుంటూ ఉన్నావంటే నువ్వు ప్రమాదంలో ఉన్నట్టు. ఇక్కడ ఎందుకు చెప్పబడుతుందంటే మాట చెప్పిన దేవుడికి ప్రమాదం ఏమీ లేదండి, చెప్పేవాళ్ళకి ప్రమాదం కాదు. మానేసుకుని మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారు. సన్నిధి విలువేంటో అర్థం చేసుకోకుండా లెక్క లేకుండా రక్షణ పొందిన వాళ్ళు సైతం ఓకే, ఒకవేళ తగిన కారణం ఉంటే ఆయన క్షమిస్తాడు, ఆయన అర్థం చేసుకుంటాడు అనుకోండి. కాకపోతే చిన్న చిన్న విషయాలకి మీరు ఆలస్యం చేయొద్దు, మీరు అశ్రద్ధ చేయొద్దు, మీరు నిర్లక్ష్యం చేయొద్దు. ఎందుకంటే ఇక్కడ ఉన్న సేఫ్టీ మీకు బయట ఎక్కడా దొరకదు. ఇంకా ఇక్కడ మాత్రమే పాతాళ ద్వారంలో నిలవ నేరవు అని చెప్పారు. ఆ సంఘాన్ని నేనే కట్టాను, నీకు ఒక ఆశ్రయదుర్గాన్ని నేనే ఏర్పాటు చేస్తున్నాను, నేనే కడుతున్నాను. దాంట్లోకి చేరు. లేదు నువ్వు కొన్నాళ్ళు సహవాసం మానేస్తే మరలా తిరిగి రావడం చాలా కష్టమైపోతుంది. మళ్ళీ మొదటి స్థితికి వెళ్ళిపోతావు. ఎందుకంటే అలా రాబుద్దేది, ఇంకా అలా లోకంతో కలిసిపోవడం, ఆ టైం వేరే దానికి కేటాయించడం, అలా భక్తి ఏమవుతుందంటే అంటే ఈ ఆరాధన క్రమం తప్పితే మందగించిపోద్ది. అసలు ఎలా వెళ్తామో ఒక చిన్న అవగాహన కోసం పాతాళం ఎలా ఉంటుంది, దేవుడు ఎందుకు ఇంత సెట్ చేశాడు, ఎందుకంత ఆలోచించి మనకి ఇంత విషయాన్ని చెప్తున్నాడు అని తెలియాలంటే అదెంత ప్రమాదకరమో మనకు తెలియాలి కదా. అసలు ఎలా వెళ్ళిపోతున్నాము, ఎలా జారిపోతున్నాడు, మనిషి ఏమాయిలో ఉన్నాడు అంటే ఏమనుకుంటామంటే ఇంకా లైఫ్ ఉంది కదా చాలా వరకు, ఓకే అనుకోండి, ఇంకా టైం అయిపోలేదులే. కానీ టైం అయిపోలేదులే అనుకుంటూ టైం వేస్ట్ చేస్తున్నారా? టైం అయిపోలేదులే అనుకుంటూ ప్రమాదంలో ఉన్నారా? ఒకసారి వాక్యాన్ని బట్టి ఆలోచించాలి. అసలు అది ఎలా ఉంది, మనం ఎలా వెళ్ళిపోతున్నాము, పాతాళం ఎలా ఆలోచిస్తుంది, ఎవరు ఎలా రక్షింపబడుతున్నారు, ఎవరు ఈజీగా అంటే అంత స్పృహ లేకుండా అంత తెలివి లేకుండా జారిపోతున్నారు ఆలోచించుకుంటా అని ఆలోచిస్తే ఒకసారి చదువుదాము. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 14 చూడండి. 5వ అధ్యాయం. అందుచేతనే పాతాళము గొప్ప ఆశ పెట్టుకొని అపరిమితముగా తన నోరు తెరుచుచున్నది, వారిలో గనులను సామాన్యులను ఘోష చేయువారును హర్షించువారును పడిపోవుదురు. పాతాళానికి కూడా ఒక ఆశ ఉందంటండి. అర్థమవుతుందా? ఏమని ఆశ పెట్టుకుంది? నోరు తెరుచుకుని నాలోనికి చాలా మంది రావాలి. ఇదే ఆశ ఎక్కడో విన్నట్టున్నా, ఎవరిని ఇది కూడా మృంగేద్దామా అని చూస్తుంది. అపవాది కూడా ఏమంటున్నాడు, ఎవరిని మృంగిద్దామా అని
గర్జించు సింహం వల్ల అసలు రెస్టే లేకుండా వాడు తిరుగుతున్నాడు. మనమేమో సాకులు చెప్తూ మన ప్రమాదాన్ని మనమే కొని తెచ్చుకున్నాం. అక్కడేమో పాతాళం కూడా నోరు తెరుచుకుని అసలు ఎన్ని ఆత్మలైనా మృంగేసినా తృప్తే లేదంటే మరో చోట ఉంటుంది అది. అసలు ఆ పాతాళానికి తృప్తే లేదంటే ఎన్ని ఆత్మలు వచ్చినా రాని రాని ఇంకా రావాలి ఇంకా రావాలి ఇంకా. ఇలాంటి పరిస్థితుల్లో ఒకవైపు అపవాది పొంచి ఉన్నది, మరోవైపు అది నోరు తెరుచుకుని ఎదురు చూస్తుంది. ఎన్ని ఆత్మలు మింగినా సరే అంటే ఆకలి తీరట్లేదు, దానికి తృప్తి కలగట్లేదు. వాళ్ళలో గొప్ప వాళ్ళని లేదు, గనులని లేదు, వాళ్ళందరూ కూడా సామాన్యులని లేరు. అంటే వాళ్ళ అధికారాలు కానీ ధనవంతులైతే వాళ్ళ సంపదలు కానీ ఇక్కడ కాపాడలేవు. అందరూ ఒకే స్థితికి వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోయి ఏం చేస్తున్నారు? ఘోషిస్తున్నారంట, ఘోషిస్తున్నారు. అంటే ఎంతసేపు వేధింపబడుతున్నారు అక్కడ. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మీకు ఒక క్షేమకరంగా ఉండే విధంగా ఒక స్థలాన్ని ఏర్పాటు చేస్తే, ఆ స్థలానికి దూరం అయితే ఇదిగో ఇది పరిస్థితి, ఈ ప్రమాదం నీకు పొంచి ఉంది, ఈ ప్రమాదానికి నువ్వు వెళ్ళిపోగలుగుతావు అని దేవుడు హెచ్చరిస్తున్నాడు. అయితే ఇప్పుడు సంఘంలో ఎలా చెప్పబడుతుంది, బయట ఎలా మనుషులు ఉన్నారు, వాళ్ళు ఎలా వెళ్ళిపోయారు అంటే ఇక్కడ సహవాసం విడిస్తే వాళ్ళు కొంత ఏదో ఒక ఆలోచన ఉంటుంది కదా. ఇప్పుడు ఇక్కడ సంఘంలో ఉన్న వాళ్ళు కొన్ని ఆలోచనలు ఉంటాయి, అవి దైవికంగా ఉండొచ్చు. ఎందుకంటే ఎంతో కొంత వాక్యం వాళ్ళ హృదయంలో ఉంది కాబట్టి కాస్త దైవికంగా ఉండొచ్చు, దేవుని అధీనంలో దేవుని పరిధిలో నడుస్తూ ఉండొచ్చు. రైతు ఒకసారి ఆలోచిద్దామా ఎలా ఉందో ఒకసారి చూస్తే, సామెతలు 1:12 పాతాళము మనుషులను మృంగివేయినట్లు వారిని జీవముతోనే మృంగివేయుదము. సమాధిలోనికి దిగువారు లింగబడినట్లు వారిని పూర్ణ బలముతో నుండగా మనం వారిని మృంగివేయుదము. రమ్మని వారు చెప్పునప్పుడు ఒప్పకము. ఆగండి, ఇక్కడ ఒక మాట, ఇక్కడ పాతాళంతో పోలుస్తూ చెడ్డవారిని గురించి అంటే ఒక లోక సంబంధుల గురించి మనకి చెప్పడం జరిగింది. వీళ్ళు ఏమనుకుంటున్నారంటే మనం వాళ్ళని ప్రాణంతో ఉండగానే మృంగేద్దాం. ఇదేంటి ఎలా ఆలోచిస్తారా? ఎందుకు ఆలోచించరండి, లోకం అలాగే ఉంటుంది. మరి వీళ్ళకి ఏదో కావాలి, ఇక్కడైతే వాళ్ళ ఆస్తిని వాళ్ళ సంపదను దోచుకోవడం కోసం చెప్తున్నారు. ఏ మోసమైనా పెట్టండి, ఇక్కడ ఏ మోసమైనా పెట్టండి. ఇక్కడైతే దొంగతనం గురించి చెప్పబడింది సామెతల్లో. వాళ్ళని బలంతో ఉన్నా సరే మనం మృంగేద్దాం అంటే ఎలాగా? బలవంతంగా కొట్టైనా సరే వాళ్ళ దోపుడు సొమ్ముని తీసుకుందాం, లాక్కుందాం, మన ఇంటిని నింపుకుందాం, దోపుడు సొమ్ముతో నింపేద్దాం, వాడిని కొడదాం అంటే ఒక కొంతమంది సమూహం ఏకమయ్యి ఏమని చెప్తున్నారంటే ఒక్కరే వెళ్తే ఓడిపోతామేమో, వాళ్ళందరినీ ఓడించి వాళ్ళని కొట్టి అవసరమైతే వాళ్ళని చంపి వాళ్ళ ఇంట్లో ఉన్న ఆస్తిని వాళ్ళ ఇంట్లో ఉన్న సొమ్ముని దోచుకోవడానికి మనం సరిపోమేమో, నువ్వు కూడా రా, నువ్వు కూడా రా, నువ్వు కూడా రా అని ఒక సమూహం పోగైంది. అక్కడ పోగైతే వాళ్ళందరూ ఏమనుకుంటున్నారు, వాళ్ళు బలవంతులైనా ఎవరైనా సరే ఏం చేయాలి ఇప్పుడు? దాడి చేసేద్దాం. దాడి చేసి వాళ్ళ సొమ్ముని మనం సంపాదిద్దాం. దురాశ, పాపం. ఇక్కడ నువ్వు అలా ఆలోచిస్తున్నావు కదా, ఒకవేళ నిన్ను ఎవరన్నా అలా ప్రేరేపిస్తే నువ్వు ఒప్పుకోవద్దు అంటే నువ్వు అంగీకరించొద్దు. ఆలోచన మంచిది కాదు. అదేంటి అక్కడ డబ్బు మరి వస్తుంది కదా, వాళ్ళని కొడితే ఒకరిని చంపితే వస్తుంది కదా, మనకు వస్తుంది కదా మరి అంటే లేదు, నీకు అదే ఎదురవుతుంది. నువ్వు ఇప్పుడు మోసం చేస్తున్నావా? ఇప్పుడు ఒకవేళ వాళ్ళు ఏదో నిస్సహాయ స్థితిలో నీకు దొరికొండొచ్చు, వాళ్ళు ఏదో ఒక బలహీనమైన క్షణంలో నువ్వు గెలిచుండొచ్చు, వాళ్ళను నువ్వు కొట్టొచ్చు, వాళ్ళను నువ్వు మోసం చేయొచ్చు, వాళ్ళను నువ్వు చంపొచ్చు.
కానీ నువ్వు కూడా అదే శ్రమకి అప్పగింపబడతావు. నువ్వు కూడా అదే పరిస్థితిలోనికి వెళ్తావు. ఒకవేళ వాళ్ళ పరిస్థితి బాగోకో, బలహీనులను, లేదా వాళ్ళకి శక్తి లేకనో, వాళ్ళకి సహాయం దొరక్కో, సరైన సమయంలో నీకు దొరకుండొచ్చు. నువ్వు అప్పటికప్పుడు గెలిచావని అనుకోవద్దు. నీకు కూడా అదే జరుగుతుంది. ఎలాగా? వాక్యం ద్వారానే చూద్దాం. కీర్తనలు 55:15. వారికి మరణం అకస్మాత్తుగా వచ్చును గాక, సజీవులుగానే వారు పాతాళమునకు దిగిపోవుదురు గాక. చెడుతనము వారి నివాసముల్లోను వారి అంతరంగమునందును ఉన్నది. చూసారా? ఇక్కడ ఒకళ్ళని మింగావు కదా, ఒకళ్ళని కొట్టావు కదా, ఒకళ్ళపై దాడి చేసి వాళ్ళ జీవితాన్ని దెబ్బ కొట్టావు కదా, నిన్ను కూడా మింగేయడానికి రెడీగా ఉంది. ఎక్కడికి దిగిపోతారంట? పాతాళానికి దిగిపోవడం అంటే ఏంటి? అది నోరు తెరుచుకుని నీ కోసం కాచుకుంటూ నువ్వేమనుకుంటున్నావు అంటే, వాళ్ళని కొట్టాం కదా, మనం గెలిచేసాం కదా, ఇప్పుడు మనకు దొరికారు, ఏదో ఒక టైంలో సరైన దెబ్బ కొట్టామనుకుంటున్నావు. నిన్ను మింగేయడానికి కూడా అది కాచుకుని ఎదురు చూస్తుంది. ఎందుకంటే నీలో చెడుతనం పోలేదు, నీ అంతరంగంలో పాపపు ఆలోచనలు పోలేదు. అది ఉంటే నిన్ను కూడా మింగేయడానికి రెడీగా ఉంది. హఠాత్తుగా చనిపోతారు. అంటే ఇప్పుడు నేను బలంగానే ఉన్నాను కదా, నేను మంచిగానే ఉన్నాను కదా అంటే నీ పాపం నిన్ను చంపుతుంది. నువ్వు బలంగా, నువ్వు ఆరోగ్యంగా నిజంగా ఎప్పుడు ఉంటావో తెలుసా? నీ హృదయం యథార్థంగా ఉన్నప్పుడు నీకు దీర్ఘాయుష్యం ఇవ్వబడుతుంది. నువ్వు నీతి కార్యక్రమాలు చేస్తున్నప్పుడు నీకు దీర్ఘాయుష్యం ఇవ్వబడుతుంది. నువ్వు పరిశుద్ధతను కాపాడుకుంటున్నప్పుడు నీకు దీర్ఘాయుష్యం ఇవ్వబడుతుంది. కానీ నువ్వు అన్యాయంగా, అక్రమంగా బ్రతికి, నా ఏజ్ 35, ఇప్పుడు ఇంకా సగం టైం ఉంది, నాకు ఇప్పుడు 40, ఇంకా సగం పైనే ఉంది, సగం టైం ఉంది ఇంకా అని నువ్వు అనుకుంటూ ఉంటే, నీలాంటి ఒకవేళ నీ చెడుతనం, నీలాంటి ఆ చెడు కార్యక్రమాలు చేసే వాళ్ళకి ఆ చెడుతనం పూర్తయిపోతే దేవుడి లెక్క ప్రకారంగా నిన్ను కూడా మింగేస్తుంది. ఇప్పుడు నువ్వు ఈ బలహీనుడు, నిన్ను కొట్టలేకపోవచ్చు. ఒకవేళ అమాయకులు బలైపోయి ఉండొచ్చు. ఒకవేళ నీ దెబ్బకి ప్రకృతి నుంచి ఎవరు కాపాడుతారు నిన్ను? దైవ శక్తి నుంచి ఎవరు కాపాడుతారు? అవి న్యాయం చేసేస్తున్నాయి కదా, నువ్వు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చేస్తున్నాయి కదా, నువ్వు చేసిందే నీకు తిరిగి ఇస్తుంది కదా. ఇప్పుడు బలహీనుడు ఓడిపోయినట్ల నువ్వు గెలిచినట్లు ఎక్కడైంది? వీళ్ళు కొట్టలేకపోవచ్చు. ఒకవేళ నీ చేతిలో మోసపోయిన వాళ్ళు అప్పటికప్పుడు మోసపోయి ఉండొచ్చండి. మరి నీకేమవుతుంది తర్వాత? అదే వస్తుంది. నీ ప్రకృతి వదలదు. ఎందుకంటే ప్రకృతి ఎవరి అధీనంలో పనిచేస్తుంది? దేవుడి చేతిలో పనిచేస్తుంది, దేవుడి అధీనంలో పనిచేస్తుంది. ప్రకృతి నీకేం సహకరించదు, ఎవ్వరు నీకేం అనుకూలంగా పనిచేయరు. నేను ఇప్పుడు బాగానే ఉన్నాను, నా పరిస్థితి బాగుంది, నేను బలంగా ఉన్నాను, నాకు ఆర్థిక పరిస్థితి బాగుంది, అవన్నీ నీకు అనుకూలంగా ఉండాలంటే నువ్వు యథార్థవంతుడివై ఉండాలి, నువ్వు పరిశుద్ధత గలవాడివై ఉండాలి, నువ్వు నీతి గలవాడివై. నీలో చెడుతనం ఉంటే నిన్ను మింగేయడానికి ఒకటి పొంచి ఉంది, జాగ్రత్త. వాడు ఎవడో కొట్టలేకపోవచ్చు. ఆ బలహీనురాలు ఆమె ఎవరో మోసపోయి ఉండొచ్చు, ఆమె ఎదిరించలేకపోయి ఉండొచ్చు, కొని అమాయకులు ఎవరో బలైపోయి ఉండొచ్చు. వాడికి బలం లేక నీపై రెవెంజ్ తీర్చుకోలేకపోవచ్చు. అవసరం లేదు, వాళ్ళు ఏమి రెవెంజ్ తీర్చుకోకర్లేదు. అది వస్తుంది, ప్రకృతే ఇస్తుంది, దేవుడే ఇస్తున్నాడు ఆ తీర్పు కూడా. ఆ దారి పాతాళానికి వెళ్ళిపోతుంది, దిగిపోతున్నారు ఒక్క క్షణంలో. చూడండి, అది కూడా జరిగింది. సంఖ్యాకాండం 16:30 చూడండి. అయితే యెహోవా గొప్ప వింత పుట్టించుట వలన వారు ప్రాణములతో పాతాళములో కూలునట్లు
భూమి తన నోరు తెరిచి వారిని వారికి కలిగిన సమస్తమును రింగివేసిన ఎడల వారు యెహోవాను అలక్ష్యము చేశారని మీకు తెలియనెను. మీకు తెలియనెను. ఇక్కడ ఎవరిదండి సందర్భం గుర్తుంది ఎవరికైనా? కోరహు సంబంధులు. కోరహు సంబంధులు ఎవరిపై తిరగబడతారు? మోషే గారిపై. ఆయన చేస్తున్నటువంటి పనిపై, దేవుడి పనిపై తిరగబడతారు. అప్పుడు వెంటనే ఏం జరుగుతుందంటే దేవుడి కోపము వారిపైకి దిగి వచ్చి ఏమవుతుంది? భూమి వారు కూలినట్లు వారు సరాసరి ఎక్కడికి వెళ్ళిపోయారు? ఇప్పుడు ప్రాణాలతోటే భూమి నోరు తెరిచింది. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయారు? పాతాళానికి వెళ్ళిపోయారు. అంటే భూమి వెంటనే ఇప్పుడు మోషేకి వ్యతిరేకంగా వీళ్ళు తిరుగుబాటు చేశారు. మోషే గారు ఎవరు ప్రతినిధి? దేవుడికి ప్రతినిధి. అయితే కోపం వస్తే ఎవరికి రావాలి? నిజానికి ఎవరికి రావు? ఇప్పుడు మీ మీద నేను తిరగబడ్డానండి. ఇప్పుడు కోపం ఎవరికి రావాలి? నీకే రావాలి. నీకు వ్యతిరేకంగా నేను మాట్లాడితే నీకే కోపం రావాలి. ఇక్కడ మోషే గారు ఏమీ ప్రతిస్పందించలేదు. వాళ్ళని ఏమి శాపాలతోటి, కోపంతో, పగతోటి రగిలిపోలేదు. ఎవరు ప్రతిస్పందించారు? ఎవరు తప్పించుకోగలరో ఆలోచించండి. ఇక్కడ ఎవరు విర్రవీగుతారో ఆలోచించండి. ఇక్కడ ఎవరు బలవంతుడు అంటారో చెప్పండి. ఇక్కడ నేను బలవంతుడిని, నా బలంతో నేను గెలవగలను అని ఎవరు చెప్పగలరు? ఇప్పుడు దేవుని యందు ఉన్నవాళ్లే బలవంతులు. ఎందుకంటే ఆ మనిషి పక్షాన ఆయన ప్రతిస్పందిస్తున్నాడు. ఇప్పుడు ఈ మనిషిని కొట్టాను కదా, ఈ మనిషిని మింగాను కదా, మనిషి బలైపోయాడు కదా, చిన్నోడు కాబట్టి నా ముందు నిలవలేకపోయాడు కాబట్టి వాడిని కొట్టైనా సరే నేను ఎదుగుతాను అనుకుంటున్నావు. కానీ ఆ పడిపోయిన వాడి తరపున న్యాయం ఉందనుకోండి. ఆ పడిపోయిన వాడు ఒకవేళ సామాన్యుడే అవ్వచ్చు, చాలా తక్కువ స్థితిలోనే ఉండొచ్చు. కానీ ఆ వ్యక్తి తరపున న్యాయం ఉండి యథార్థత ఉందనుకోండి, ప్రతిస్పందించేది ఎవరు? దేవుడు. దేవుడు ఎవరికి ఆజ్ఞ ఇస్తున్నాడు? ఇప్పుడు ప్రకృతి. ఏదో ఒక ఎలిమెంట్కి పంచభూతాలు ఉన్నాయండి. నీరు మీకు ఉపయోగపడాలా, పగ తెచ్చుకోవాలనుకుంటున్నారా? మరి మీరు ప్రేమతో ఉండండి. మరి మీరు మనం నీతిగా ఉండాలి, మన హృదయం స్వచ్ఛంగా ఉండాలి, మనం పరిశుద్ధత కలిగి ఉంటేనే మనకు అనుకూలంగా ఉంటుంది. అదే నీటిలో మునిగిపోయి చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అగ్ని, భూమి, ఆకాశం, గాలి, ఇవన్నీ లేకుండా మీరు ఏ పనన్నా చేయండి, వీటిలో అది వాడకుండా ఏం చేస్తారు చెప్పండి? ఏ పని అవ్వదు. మీరు ఇల్లు కట్టుకోవాలి, ఏం కావాలి? నీరు కావాలి. ఇంకా ముందు భూమి కావాలి, స్థలం కావాలి కదండి. ముందు స్థలం కావాలి. మీరు ఒక పంట వేసుకోవాలి, మీకు ఏం కావాలి? భూమి కావాలి, ఆకాశంలో సూర్యుడు కావాలి. సూర్యుడు పడకపోతే ఈ ఇక్కడ నుంచి వచ్చే ప్రొడక్ట్స్ రావు. ఈ మొక్కల్లో కిరణజన్య సంయోక్రియ జరగాలి, సూర్యరశ్మి తీసుకోవాలి. పైనుంచి వచ్చే వర్షం అంటే భూమి కావాలి, ఆకాశం కావాలి, అందులో ఉన్న గ్రహాల యొక్క ప్రభావం మనకు కావాలి. మనం వీటిని ఫ్రీగా తీసుకుంటున్నాం. అర్థమవుతుందా? మీరు ఒకసారి కృతజ్ఞతలు చెప్పండి, సూర్యుడికి చెప్పండి, ఏం పర్వాలేదండి, దైవం అనట్లేదు. నిజంగా వాటిపైనే ఆధారపడి బ్రతుకుతున్నాం. మనం చెప్పాలి ప్రకృతికి, ఎందుకంటే ప్రతిరోజు మన అవసరాలు తీరుస్తుంది. ఒక్క నిమిషం గాలి లేకపోతే బ్రతుకు సాగదు కదా. మనకే కాదు, సమస్త జీవరాశులు ప్రతి క్షణం గాలిని తీసేసుకున్నాం. ఏమన్నా చార్జ్ చేస్తున్నాం మనం? ఏమన్నా ఊరికే కదా ఇచ్చాడు దేవుడు ఆస్తి. ఇదంతా కూడా అదే ఆస్తి మీపై తిరగబడితే ఈ వరం అలా పోయి శాపం అవుతుంది. అక్కడ భూమి వ్యతిరేకంగా ఎప్పుడూ మారలేదు. కానీ ఎప్పుడైతే మోషే గారి పక్షాన దేవుడు ప్రతిస్పందించాడో భూమి కూడా ఏం చేసింది? నోరు తెరిచింది. అంటే ఎవరికి అనుకూలంగా పనిచేసింది? ఇక్కడ దేవునికి దేవుడు ఆజ్ఞాపించాడో ఒక్క క్షణంలో వాళ్ళు
ఇంకా బలంతో ఉండి ఇక్కడ వీళ్ళ దుష్ట ఆలోచన ఏంటి? వాళ్ళు బలంతో ఉన్నా పర్వాలేదు, వాళ్ళని కొట్టి మనం అన్యాయంగా లాక్కుందాం. వీళ్ళు కూడా బలవంతులండి. వీళ్ళు పడిపోయిన వాళ్ళు ఏమన్నా వయసు అయిపోయిన వాళ్ళ, ఆయుష్ అయిపోయిన వాళ్ళ, ఏమన్నా రోగాలతో ఉన్నవాళ్ళు ఏమీ లేదు, యవనస్తులే. చెడు నడతను బట్టి ఒక్క క్షణంలో పాతాళానికి దిగిపోయి చంపేది ఎవరు? ఇప్పుడు దేవుడా పాపమా? దేవుడా పాపమా? పాపాన్ని బట్టి దేవుడు శిక్షిస్తున్నాడు, పాపాన్ని బట్టి దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు, పాపాన్ని బట్టి దేవుడు తీర్పులోకి తెస్తున్నాడు. ఇప్పుడు అది అందులోనికి వెళ్లకుండా పాతాళం మింగేయకుండా ఉండాలంటే ఇదిగో రా, సంఘానికి రా, ప్రతి మాట విను, ప్రతి మాటను బట్టి నడుచుకో. వింటున్నప్పుడల్లా నీ హృదయాన్ని శుద్ధి చేసుకో, నీలో ఉన్న లోపాలను సరి చేసుకో. ఇక్కడ చెక్కబడతావు, దేవుని యొక్క కుమారుడిగా కుమార్తెగా నీ యొక్క అంతరంగ స్వరూపం ముందు చూసారు, దాన్ని క్రమక్రమంగా మార్చుకున్నావు. నువ్వు ఎక్కడో బయటే ఉండిపోతే, ఎప్పుడో ఒకసారి వస్తాను అంటే, ఏది చెక్కబడే వాక్యం నీలోనికి వెళ్ళకపోతే ఇంకెలా మార్పు వస్తుంది? అదే చెడు నడత నీలో ఉండిపోతేనేమో అది నోరు తెరుచుకుని తీసుకెళ్ళిపోతుంది. చూడండి, అక్కడ ఉన్న పరిస్థితి ఒకసారి మనం ఆలోచిస్తే, ఒకసారి యోబు గ్రంథం 7వ అధ్యాయం 9-10 చదవండి. మేఘము విడిపోయి అదృశ్యమగునట్లు పాతాళమునకు దిగిపోయిన వాడు మరి ఎన్నడును రాడు. అతడు ఇక ఎన్నడును తన ఇంటికి రాడు, అతని స్థలము అతని మరలా నేర్గడు. ఇక్కడ మేఘము కొద్దిసేపు కనబడుద్ది, కరిగిపోతే కనబడదు, అదృశ్యమైపోద్ది. ఆ వర్షపు చినుకులు భూమి మీద పడితే మేఘాలు కూడా అదృశ్యమైపోతూ ఉంటాయి. అవి కరిగే కొద్ది మనకు కనబడడం ఆగిపోతూ ఉంటుంది. అలాగే పాతాళానికి దిగిపోయిన వాడికి ఈ లోకంలో ఈ భూమిపై ఉండే వాళ్ళకి సంబంధమే ఉండదు. ఇంకా ఇప్పుడు పాతాళానికి వెళ్ళే వాళ్ళు అందరూ భూమి మీద ఉన్న వాళ్ళే కదా. ఇప్పుడు ఒక్కసారి దిగిన తర్వాత ఒక్కసారి కనుక ఈ విషయాలు ఏమి నువ్వు గ్రహించకుండా, దేవుడు చెప్పిన మాట ఏమి వినకుండా ఒకసారి కనుక దానిలో దిగిపోతే ఇంకో ఛాన్స్ ఉందంటారా? మరి ఎన్నడూ రాదు, లేదు. నువ్వు ప్రార్థన చేసినా ఫలించదు, ఇంకా నీకు అవకాశం ఇవ్వబడదు. ఇంకొకసారి ప్రభు ఒక్కసారి భూమి మీదకి వెళ్ళి మంచిగా బ్రతికేసి పాపాన్ని కడిగేసుకుని వచ్చేస్తానంటే అది వదలదు. ఇంకా ఒకే ఒక్క ఛాన్స్ ఉందండి. ఇక్కడే ఈ లోకంలో ఈ భూమిపై ఉండగా ఈ మాట వినబడుతున్నప్పుడే నీ కళ్ళు తెరవబడ్డాయా? సంఘానికి ఎప్పుడు దూరం అవ్వద్దు, దేవుని మాటకి ఎప్పుడు. ఇప్పుడు కోడి తన పిల్లలు రెక్కల చాటు నన్నంత వరకే సేఫ్. అవి ఒకసారి బయటకు వచ్చి అలా చూసి బయట ప్రపంచం ఎలా ఉందో చూసి వెళ్దాము, మళ్ళీ వెళ్ళిపోవచ్చులే అనే లోపు ఎద్ద చూస్తుంది. ఎక్కడి నుంచి? ఎక్కడో ఆకాశం నుంచి. ఎవ్వరూ గమనించరు. అసలు దానికి దీనికి కొన్ని కిలోమీటర్ల తేడా ఉంటుంది. అయినా కానీ దాని కన్ను చాలా షార్ప్ అంట. చాలా చిన్ని పిల్లని ఎక్కడో ఉన్నంత దూరం నుంచి చూసి పట్టుకెళ్ళిపోతుంది. అంటే ఈ తల్లి కోడి కూడా అది వస్తుంది అంటే ఉంది కదా, పక్కనే కదా ఉంది, ఇక్కడిక్కడే తిరుగుతుంది కదా అనుకుంటుంది. కానీ పట్టుకుని మళ్ళీ ఎగిరిపోయేంత వరకు ఎవ్వరికి తెలియదు. ఇలా ఉంటుంది అపవాది వేసే గురి కూడా, అపవాది వేసే గేలం కూడా ఇలా ఉంటుంది. నువ్వు ఒక్క వారం ఆయన రెక్క చాటు నుంచి పక్కకు వచ్చి చూడు, ఎన్నింటిలో ఇరుకులు పెడతాడో, ఎన్నింటిలో చిక్కుకొనేలా చేస్తాడో, ఎన్నింటిలో మోసపోయేలా చేస్తాడో. ఒక్కసారి సహవాసం విడిచి చూడు, మరలా ఇక్కడికి రావడానికి ఇంకో జన్మ పట్టొచ్చు. అలాంటి ప్రమాదకరమైన స్థితిలో ఏమని నిర్లక్ష్యం చేద్దాం? ఎంతవరకు అని అశ్రద్ధ చేస్తాము?
అసలే అంత్యకాలపు దినాలు, మోసాలు, నేరాలు, ఘోరాలు ఎక్కువైపోతున్నాయి అని ఒకవైపు మనం వార్తల్లో వింటూనే ఉన్నాం. స్వచ్ఛమైన బోధ కూడా అన్ని సంఘాల్లో ఏమీ జరగట్లేదు. కొన్ని కొన్ని సంఘాల్లో అయితే జస్ట్ టైం పాస్గా అయిపోతుంది అంతే, అన్ని గంటలు కూడా. అలాంటి టైంలో నిజంగా మీకు సత్యవాక్య సహవాసం ఉన్నట్లయితే ఎప్పుడు కూడా విడిచిపెట్టి వెళ్ళకండి ప్రియులారా. ఎందుకంటే ఇదే మనకు క్షేమకరం. దేవుడి ఆశ్రయము మనకి ఏర్పాటు చేసిన పునరావాసం. మనం ప్రమాదంలోనికి వెళ్లకుండా క్షేమంగా ఉండడానికి ఆయన ఏర్పాటు చేసిన ఒక నివాసం. నేనే కడతాను, ఆయనే కట్టాడు. ఆయన సంఘాన్ని ఆయనే స్థాపించాడు. మొదటిగా పేతురు గారికి చెప్పారు, ఇదిగో అంటే నీ తాళాలు నీ చేతికి ఇస్తున్నాను అంటే తాళం వేసేస్తానని కాదు. అక్కడ అర్హత ఉన్నవాళ్ళు మాత్రమే లోపలికి రాగలుగుతారు. ఎవరు? ప్రాయశ్చిత్తపడి తన పాపాలను ఒప్పుకొని క్రీస్తు రక్తంలో కడగబడిన వాళ్ళు అనే భావంతో మాట్లాడడం జరిగింది మొట్టమొదటిగా పేతురు గారితో. కాబట్టి మీరు ఎక్కడున్నా సరే అది మనకి ఎవరికి కూడా క్షేమకరం కాదు. అది ఒక్కసారి మింగిందా మరలా తన భూమికి, తన జన్మస్థలానికి ఆ వ్యక్తికి సంబంధమే లేదు. ఇంకా రాలేడు, ఇంకా అవకాశం లేదు. ఇంక ఏ రకం ఆ ధనవంతుడు కూడా ఏమంటాడు పాతాళానికి వెళ్ళిపోయిన తర్వాత, నేను ఎలాగో వినలేదు, నేను ఎలాగో ఈ నిత్యాగ్నిలో మండిపోతున్నాను, నాకు 5 సహోదరులు ఉన్నారు, వాళ్ళకన్నా చెప్పి ఇదిగో అక్కడ నిత్యము అగ్ని ఉంది, కాలుస్తూనే ఉంది, మన ఆత్మకు శాంతి లేదని ఏదో రకంగా బతిమాలు చెప్పుకుంటానంటే రాగలిగాడా మళ్ళీ భూమి మీదకి? ఎంతగానో బ్రతిమలాడాడు. అక్కడ ఉన్నారు, చెప్పేవాళ్ళు ఉన్నారు, మోషే ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు. వాళ్ళ మాట వినాలి, వాళ్ళ మాట వినాలి. అంతేకాని ఇక్కడి నుంచి మరలా భూమిపైకి పంపించి నువ్వు ఒక సాక్షిగా నిలబడి చెప్పడం అనేది కుదరదు. ఇంక సంబంధం లేదు. ఇంక నువ్వు భూమిని విడిచి వచ్చేసావు, నీకు ఇంక ఇది వదలదు, ఈ పాతాళం వదలదు. కాబట్టి దేవుడు అన్నింటినీ తీర్చేసాడండి, చాలా ఈజీగా తీసి పడేశాడు. చాలా మంది మనుషులు ఆయన దగ్గరకు వచ్చి స్వస్థతలు పొందారు, ఆ దెయ్యాలను వెళ్ళగొట్టేలా ఆయన చూశారు. అలాగే అనేక మందిని బోధల ద్వారా, సూచక్రియల ద్వారా అనేక మందిని రక్షించడం జరిగింది. కానీ ఈ పాతాళం నుంచి రక్షించబడాలంటే ఇదిగో ఈ ఏర్పాటు చేశాడు ఆయన. వెళ్ళిపోతూ సంఘాన్ని కట్టాడు. ఇది తెలిసింది కాబట్టే పౌలు గారు నిరంతరంగా సంఘాలు కట్టే పని, ఇంక ఇదే నా పని, ఆత్మలను రక్షించి ఇక్కడ పెట్టాలి, లోకంలో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలి. అప్పుడే వాళ్ళకు క్షేమం. లేదంటే అక్కడికి దిగిపోతారు. అది నోరు తెరుచుకుని ఉంది. ఎన్ని ఆత్మలు వచ్చినా తృప్తే లేదు, ఎంతమందినైనా మింగుతుంది. కాబట్టి ఇది తెలిసింది కాబట్టే అపోస్తులు అంతగా కష్టపడ్డారు. సంఘం కట్టడమే వాళ్ళ యొక్క జీవిత ధ్యేయంగా. అప్పుడు సంఘాలలో కూడుకునే పరిస్థితి లేకపోతే గదిపై కూడా పెట్టేవారు. ఎందుకో తెలుసండి, వాక్యం ఆగిపోకూడదు, వెళ్ళాలి, ప్రతి హృదయంలోనికి వెళ్ళాలి, వెలిగింపబడాలి, వాళ్ళు ఇంకా బలపడాలి, వాళ్ళు ఇంకా దేవుడికి దగ్గర అవ్వాలి. దూరం అయిపోతే దుష్టుడు రానివ్వడు, మళ్ళీ ఆ దూరంగానే మిగిలిపోతుంది, పాతాళానికి దారి తీస్తుంది, ఏదో ఒక పాపంలో చిక్కుకునేలా చేస్తాడు. కాబట్టి సంఘ సహవాసం అనేది చాలా ముఖ్యమైనది. లేదండి ఇప్పుడు మీడియా ద్వారా అన్నీ మన చేతుల్లోకి వస్తున్నాయి కదా అంటే అక్కడ మన కాన్సన్ట్రేషన్ కుదరదు, విననివ్వడు, మనం దృష్టి పెట్టలేము, 100% కూడా పూర్తిగా వినలేము, ఆ టైం కూడా పూర్తిగా దేవుడికి ఇవ్వలేము. అది కూడా ఆత్మతో సత్యంతో ఆరాధించినట్లు అవ్వదు. ఏదో ఆత్మీయుల సహవాసం ఏది అక్కడ కనబడదు కదా. కాబట్టి ప్రతి ఒక్కరూ గుర్తించండి, మీకు తగిన కారణం ఉంటేనే కానీ, అంటే మీకు అస్సలు 90% కూడా కుదరట్లేదు ఎంతగా అనుకుంటేనే అది దేవుడి చేత అంగీకరించబడుతుంది. ఇంకా మిగతా చిన్న సాకులకి ఇదిగో సురక్షితమైన ప్రాంతాన్ని, క్షేమకరమైన ప్రాంతాన్ని దూరం చేసుకోకండి దయచేసి. కాబట్టి దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆశ్రయపురమే మనకు ఆశ్రయ దుర్గము. ప్రతి ఒక్కరు గ్రహించండి. చిన్న ప్రార్థన చేస్తుంది. మహాపరిశుద్ధుడా, మహోన్నతుగా, సర్వోన్నతుగా, సర్వసృష్టికర్తమైనటువంటి మా ప్రియ పరలోకపు కన్న తండ్రి, దేవ మీ ఘనమైన నామమునకు తండ్రి, నీ పింపలైన స్తోత్రంలో ప్రభావ
మరి ఇంతవరకు నాయన తండ్రి ఎన్నో విలువైన విషయాలు ఆలోచించుకోవడానికి నాకును మా సంఘానికి ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి ఈ ధన్యతను బట్టి భాగ్యాన్ని బట్టి తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు నాయన తండ్రి. మరి ప్రతి వారం కూడా ఆత్మ సహాయంతో మరెన్నో విషయాలు గ్రహించుకోగలిగే శక్తిని మా అందరికీ దయచేయండి తండ్రి. మరి చేరువచ్చిన కుటుంబాలన్నింటినీ జ్ఞాపకం చేసుకోనండి. ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. వారు భౌతికంగానూ ఆత్మీయంగానూ కూడా తండ్రి మరి మీ యొక్క భద్రతలో ఎంతో క్షేమంగా ఉండాలని శాంతి సమాధానంతో సంతోషంతో వారి కుటుంబంలో తండ్రి ఉండేటువంటి గొప్పదైన కృపను ప్రతి ఒక్కరిపై ఉంచమని వేడుకుంటూ ఈ చిన్న ప్రార్థన మా ప్రభువును మా రక్షకుడునైనా యేసుక్రీస్తు వారి పేరిట అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.